హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మస్. ఈ వీడియోలో మన రివ్యూ వచ్చేసి వానర అలియాస్ వనవీర. ఈ మూవీ టైటిల్ ని వానరగా ఫిక్స్ చేసి మళ్ళీ ఎందుకు చేంజ్ చేశారో మనకు కూడా తెలీదు. కానీ వనవీర కంటే వానరనే బాగుంది. ఈ మూవీ ఎలా ఉందనేది ఎక్కువ లాగ్ చేయను, జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను. ఇక మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మూవీ అయితే పెద్దగా నచ్చలేదు గైస్, జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ. ఎందుకంటే ప్లాట్ విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ టెంప్లర్స్ తో ఉన్న రివెంజ్ స్టోరీ ఇది. మనం పాస్ట్ లో చాలా రివెంజ్ స్టోరీస్ చూసాము, సేమ్ ఆ మూవీస్ కి కొంచెం రిలేటెడ్ గా, అంటే ఆ రివెంజ్ స్టోరీస్ కి రిలేటెడ్ గా ఈ స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మూవీ మొత్తంలో మనకు బాగా నచ్చింది ఏంటంటే కొన్ని యాక్షన్ సీన్స్ బాగుంటాయి అండ్ కొన్ని మనకు వానర విజువల్స్ చూయిస్తారు. ఏఐతో క్రియేట్ చేశారా మరి అవి గ్రాఫిక్స్ మనకు అర్థం కాదు గానీ చాలా బాగున్నాయి అండ్ ఆ విజువల్స్ కోసం అయితే మూవీ చూడొచ్చు. ఇక మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే అల్లరిగా ఆగదాయిగా ఉండే హీరోకి అనుకోని కొన్ని పరిస్థితుల వల్ల తను రాజకీయాలలో పోటీ చేయాల్సి వస్తది. తను చాలా ఇష్టంగా ప్రేమించే తన బైక్ మిస్ అవుతుంది. అది ఏ విధంగా మిస్ అయింది, ఎలా మిస్ అయింది అండ్ ఆ బైక్ తనకు ఎక్కడిది, వాళ్ళ అమ్మ నాన్న తనకు గిఫ్ట్ గా ఇచ్చారా లేకుంటే తానే ప్రేమగా కొనుక్కున్నాడా, ఆ బైక్ మిస్ అవ్వడం వల్ల తను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మూవీ యొక్క స్టోరీ. ఈ స్టోరీ మొత్తం, అంటే ఈ మూవీ స్టోరీ మొత్తం ఈ రాజకీయాల చుట్టూ ఆ బైక్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఆ బైక్ మిస్టరీ అనిపిస్తుంది. ఇక శ్రీనంద్ గారు అయితే ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్ లో అయితే నటించాడు. తన నుంచి ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. ఆల్రెడీ మన శ్రీనంద్ గారి నుంచి సైక్ సిద్ధార్థ్ మూవీ ఈ రోజు ఆల్రెడీ రిలీజ్ అయింది. ఆ మూవీ రివ్యూ కూడా మనం చాలా అప్లోడ్ చేశాను, మీరు కావాలంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ మూవీలో కూడా సేమ్ ఆ మూవీ లాంటి ఒక మంచి పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చాడు. అయితే ఉన్నంతలో మంచి బాగానే ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ కి అయితే పెద్ద స్కోప్ అనిపించలేదు, కొంచెం ఉన్నంతలో కొంచెం బెటర్ అనిపించింది, అంత పెద్ద స్కోప్ అయితే లేదు. ఇక మన హీరో పర్ఫార్మెన్స్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నా క్యారెక్టరైజేషన్ అయితే ఆ లెవెల్ లో డిజైన్ చేశారు. ఇక స్టార్టింగ్ నుంచి కొంచెం ఎంగేజింగ్ గా ఉన్నప్పటికీ అయితే మధ్యలో అయితే మనకు చాలా డీలేగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే లాగినట్టు అనిపిస్తుంది అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసే సీన్స్ ఎక్కువగా ఉంటాయి. డైలాగ్ రైటింగ్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అండ్ స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ అంత బాగా అనిపించదు. స్టోరీ లైన్ కూడా మనకు అంత ప్రాపర్ గా అనిపించదు. ఇక ఏదో ఇంటర్వెల్ కూడా అలా అనిపిస్తుంది అండ్ ఇక ఎండింగ్ కూడా అంత ఎంగేజింగ్ అనిపించదు, కొంచెం నార్మల్ గానే అనిపిస్తుంది. కానీ ఒక వానర విజువల్స్, ఏఐ క్రియేషన్స్ అండ్ గ్రాఫిక్స్ వల్ల ఈ మూవీ చూస్తే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సాంగ్స్ కూడా పెద్దగా అయితే అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకు వానర విజువల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ విజువల్స్ దగ్గర బీజిఎం ఉంటుంది. ఆ బీజిఎం చాలా బాగా అనిపిస్తుంది. ఓవరాల్ గా మూవీ అయితే జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో చూడొచ్చు, మరి అంత ఇబ్బంది పడాల్సిన సీన్స్ అయితే ఏముండవు. ఇప్పటికైతే ఇది గైస్ మన వానర వనవీర మూవీ యొక్క రివ్యూ. నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.